నమస్తే. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం గురుగారు మీ సమస్యలన్నిటికీ ఫోన్ ద్వారా 100% పరిష్కారం చూపగలరు. ప్రేమ, పెళ్లి, ధన సమస్య ఇలా మీ సమస్య ఏదైనా కానివ్వండి, నమ్మకంతో కాల్ చేయండి, పరిష్కారాన్ని పొందండి. కరెంటు బిల్లు కట్టలేదని పవర్ కట్ చేశారు కదా, మరి కరెంట్ ఎలా వచ్చింది? మావయ్య గారు బిల్లు కట్టొచ్చిన తర్వాత. ఏంటి ఇల్లంతా సైలెంట్గా ఉంది, ఎవరో కనిపించడం లేదు? అందరూ గొడవ జరిగిన తాలూకు బాధలో ఉన్నారు. ఎవ్వరూ రూంలో నుంచి బయటికి రాలేదు. భోజనం వడ్డిస్తాను, తిందురు పదండి. నాకు మనసేం బాలేదు, తినాలని లేదు. అరే, మీ అమ్మగారు మీకు భోజనం చేసి పెట్టారు. మిమ్మల్ని ఖచ్చితంగా తినమని చెప్పారు. మీరు తినలేదని తెలిస్తే బాధపడతారు. బాధ మా అమ్మ జీవితంలో ఒక భాగం అయిపోయిందో, లేదంటే బాధే మా అమ్మ జీవితం అయిపోయిందో నాకు అర్థం కావడం లేదు. మమ్మల్ని కన్నా నేరానికి మా అమ్మని అలా బాధ పెట్టమని ఆ దేవుడు అలా రాసిపెట్టినట్టున్నాడు. ఏం చేస్తాం, మా ముగ్గురు అన్నదమ్ములవి 3 దారులు, 3 ప్రపంచాలు. ఎవరి మీద ఎవరికి ప్రేమలు లేవు, బాధ్యతలు అంతకన్నా లేవు. వాళ్ళు అసలు అన్నయ్యలేనా? మీరు వాళ్ళనంటున్నారు, కానీ వాళ్లతో పాటు మీకు బాధ్యతలు తెలియట్లేదని, మీకు జీవితం విలువ అర్థం కావట్లేదని, రౌడీగా మారిన మీ భవిష్యత్తు ఏమవుతుందోనని అటు మావయ్య గారు ఇటు అత్తయ్య గారు ఎంత బాధపడ్డారో తెలుసా? ఇది నేను అడగని జీవితం, ఊహించని ప్రయాణం. ఇది నేను తప్పక చేయాల్సిన యుద్ధం. ఆ రౌడీ అనే ప్రపంచం నుంచి నేను బయటికి రాలేను. అయినా నేను ఎందుకు రౌడీగా మారానో ఉన్నానో నా వైపు కూడా న్యాయం ఉంది. కానీ నా వాళ్ళు నన్ను ఆ న్యాయాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఏదో కన్న పాపానికి నా మొహాన్ని ఇంత తిండి పడేస్తున్నారు. నేను పడుకోవడానికి ఇంత చోటిచ్చారు. నా ఇంట్లో నేను ఒక అతిథిని, నా వాళ్ళకే నేను పరాయివాణ్ణి. ఈ ఇంట్లో ఇంతకు మించి ఇంకేం లేదు. కానీ మా అన్నలు ఇద్దరున్నారు కదా, వాళ్ళకేమైంది? ఈ ఇంటిని, మా అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? అదే బాధ్యత నీకు లేదా? వాళ్ళిద్దరు మాత్రమే కాదు, నువ్వు కూడా కొడుకువే. ఈ ఇంటిని, మీ అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఓ కొడుకుగా నీకు కూడా ఉంది. మరి నీ బాధ్యతల్ని నువ్వు వదిలేసి వాళ్ళది మాత్రమే తప్పున్నట్టుగా వాళ్ల మీద తోసేస్తావేంటి? హే, తెలియకుండా మాట్లాడుకో. నేనేమన్నా ఈ ఇంటిని, మా అమ్మ నాన్నల్ని చూసుకోను అన్నానా? అందుకోసం డబ్బులు ఇవ్వను అన్నానా? నేను డబ్బులు ఇస్తుంటే మా నాన్న తీసుకోవట్లేదు కదా. నన్ను డబ్బులు ఇవ్వమని మా నాన్నని ఒక్క మాట చెప్పాను. మా నాన్న పెన్షన్ల నుంచి ₹1 కూడా తీసే అవసరం లేకుండా మా అమ్మ నాన్నలు చాలా దర్జాగా ఈ ఇంటికి ఏ లోటు రాకుండా దర్జాగా చూసుకుంటాను. కన్నవాళ్ళని చూసుకోవాల్సింది దర్జాగా కాదు, సంతోషంగా. తీసుకొచ్చే డబ్బులతో వాళ్ళు సంతోషంగా ఉంటారని నువ్వెలా అనుకుంటున్నావు? నీ వైపు ఉన్న న్యాయం గురించి మీ నాన్నగారు అర్థం చేసుకోలేదని నువ్వంటున్నావు. మరి మీ నాన్నగారి వైపు ఉన్న న్యాయం గురించి నువ్వు ఏ రోజైనా ఆలోచించావా? హే, ఈ విషయాల గురించి నీకేం తెలీదు, నువ్వేం మాట్లాడుకో. మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడి తీరుతాను. ఎందుకంటే మీ అమ్మా నాన్నలు బాధపడుతుంటే నేను కళ్ళారా చూశాను. నా కొడుకు ఒక్కడు కూడా ప్రయోజకుడు అవ్వలేదు, వాళ్ల జీవితాలు ఇలా తయారయ్యా ఏంట్రా దేవుడా అని మీ అమ్మగారు కుమిలిపోవడం చూసి నా గుండె తరుక్కుపోయింది. మీ అన్నదమ్ములు ముగ్గురు కన్నవాళ్లకి అలాంటి కడుపు కొత్త పెట్టి ఏం సాధిద్దామనుకుంటున్నారు మీరు? సెన్స్ లేకుండా మాట్లాడుకో. అనుకోకుండా నేను రౌడీ అనే ఊబిలో ఇరుక్కుపోయాను. నేను చేసింది, చేస్తున్నది కరెక్ట్ అని నేనేం సమర్థించుకోను. మరి మా పెద్దోడు ఆనంద్ బుద్ధికి ఏమైంది? ఆడికి చదువు ఉంది, ఉద్యోగానికి వెళ్లే వయసు ఉంది, కష్టపడి పనిచేసే శక్తి ఉంది. మరి జాబ్ చేయడానికి వాడికి ఏంటి బాధ? కొడుగ్గా వాడు మా అమ్మా నాన్న చూసుకోవడం తర్వాత సంగతి. కనీసం వాడు వాడి భార్యనైనా సరిగ్గా చూసుకుంటున్నాడా? మా వదినకి వాడు ఏ రోజైనా ఒక్క మూర మల్లెపూలైనా కొనిచ్చాడా? మా వదిన దేవత కాబట్టి ఆ బాధలన్నీ భరిస్తూ బతుకుతోంది. అదే స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే ఆడి మొక్కం మీద ఊసేసి ఎప్పుడో వెళ్ళిపోయిండేది. భార్య కూతుర్ని బాగా చూసుకోవడం కోసమైనా వాడు జాబ్కి వెళ్ళి ఉండొచ్చు కదా. ఏం మాయరోగం వాడికి? ఈ లోకంలో అన్ఎంప్లాయిడ్ అండ్ అన్ఎంప్లాయబుల్ అనే 2 రకాల వ్యక్తులుంటారు. చెయ్యడానికి పని, జాబ్ లాంటివి దొరకని వాళ్ళని అన్ఎంప్లాయిడ్ అంటారు. ఇక అన్ఎంప్లాయబుల్ వ్యక్తుల విషయానికొస్తే వాళ్ళకి కష్టపడి పని చెయ్యాలన్నా, జాబ్ చెయ్యాలన్నా ఎక్కడ లేని బద్ధకం. ఎలాంటి పని చేసే అవసరం లేకుండా మనకి అన్ని సౌకర్యాలు సమకూరుతున్నాయి కదా, ఇక మనం జాబ్ చేయడం ఎందుకులే అనే బద్ధకం వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో బలంగా పాతుకుపోతుంది.
అందుకే ఏదో ఒక కుంటి సాకు చెప్పి జాబ్కి వెళ్లకుండా ఉంటారు. ఒకవేళ వెళ్ళినా ఏదో ఒక కారణం వెతుక్కుని 2-3 రోజుల్లో ఆ జాబ్ని మానేస్తారు. మీ అన్నయ్య కూడా అలాంటి అన్ఎంప్లాయబుల్ వ్యక్తుల కేటగిరీనే. ఆ, నువ్వేదో రీసెర్చ్ చేసినట్టు ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? నేను పీజీ చేసేటప్పుడు సైకాలజీ మీద ఒక సబ్జెక్ట్ ఉంది. అంటే వాడిని మార్చడం కష్టం అంటావా? దానికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. అంటే కరెంట్ షాక్ ఇప్పించాలా ఏంటి? షాక్ ట్రీట్మెంట్ అంటే నువ్వనుకునే కరెంట్ షాక్ కాదు. కష్టపడి పని చేస్తేనే మనకి తిండైనా కావాల్సిన అవసరాలైనా తీరతాయి అనే విషయం మీ అన్నయ్యకి తెలిసొచ్చేలా మనమే చెయ్యాలి. వాడన్న చిన్నపిల్లడా కూర్చోబెట్టి జీవితం గురించి బాధ్యతల గురించి నేర్పించడానికి? ఒక బిడ్డకి తండ్రి కూడా అయ్యాడు, మరి ఇంకా బాధ్యతల గురించి తెలుసుకోపోతే ఎలా? పెద్దోడు ఒక టైప్ అయితే ఆ రెండోడు శ్రీరంగం అని ఈ రూమ్లోనే ఉంటాడు. వాడు ఇంకో విచిత్రమైన టైపు. బిర్యానీ వాసన కూడా బయటికి రాకూడదని రూమ్లో అగరబత్తులు వెలిగించుకుని పెళ్ళానికి గోరు ముద్దలు తినిపించుకుంటూ ఉంటాడు. తిను బంగారం. బంగారం, అగరత్తుల వాసన వస్తుంది, బిర్యానీ వాసన అసలు తెలీదు. అటు వాడు ఇటు వీడు వేస్ట్ ఫెలోస్లా తయారయ్యారు. వాళ్ళు బాధ్యతలు లేకుండా తిరుగుతున్నారని అంటున్నావు, కానీ వాళ్ల తర్వాత నువ్వొక్కడివి ఉన్నావనే విషయం మర్చిపోతున్నావు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను డబ్బులు ఇస్తే మా నాన్న తీసుకోరు. ఎందుకంటే మావయ్య గారి దృష్టిలో నువ్వు చేసేవి పాపాలు. అలాంటి పాపపు సొమ్ము అక్కర్లేదు అని మీ నాన్న నీకు పదే పదే చెప్తున్నారు కదా, మరి ఆ విషయం నువ్వెందుకు అర్థం చేసుకోవు? ఏంటి ఏంటి పాపపు సొమ్ము? నా చేత్తో డబ్బు ఇచ్చినా కిరాణా కొట్టోడు సరుకులు ఇస్తాడు, మా నాన్న చేత్తో డబ్బులు ఇచ్చినా కిరాణా కొట్టోడు సరుకులు ఇస్తాడు. కానీ మా నాన్న మాత్రం రక్తపు సంపాదన అంటూ మా ఇల్లు ఇలా దరిద్రంలో బతికేలా చేస్తున్నాడు. అంతే తప్ప ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని వాడు ఏంటి ఏవన్నా? ఎవరు డబ్బులిచ్చినా కిరాణా కొట్టువాడు సరుకులిస్తాడా? అలాగే ఒక అమ్మాయి ఒళ్ళమ్ముకుని డబ్బులిచ్చినా కిరాణా కొట్టువాడు సరుకులిస్తాడు. అలాంటి బ్రతుకు బతకడంలో సంతృప్తి ఉంటుందా? నోటుకొచ్చినట్టు వాక్కు. వాగట్లేదు, వాస్తవం చెప్తున్నాను. అలాంటి వాస్తవంలోకొచ్చి ఆలోచించమని నీకు చెప్తున్నాను. అలాగే ఈ ఇంటి బాధ్యతల విషయంలో మీ ముగ్గురు అన్నదమ్ములు చేస్తుంది కూడా తప్పే. ఫస్ట్ ఆ విషయాన్ని తెలుసుకుని నిన్ను నువ్వు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు. ఇందాక నుంచి చూస్తున్నాను మంచి చెడు అంటూ ఓ తెగ ప్రవచనాలు చెప్తున్నావు. మరి ఇంత చెప్తున్నా నువ్వు మా కుటుంబానికి ఏమైనా మంచి చేసావా? మనకు జరిగింది అసలు పెళ్ళే కాదని చెప్తున్నా కూడా మా ఇంట్లో సెటిల్ అయిపోయి మమ్మల్ని అందరినీ బాధ పెట్టట్లేదు. నీ కారణంగా మీ నాన్న చేత మా అమ్మా నాన్నలు అవమానాలు పడలేదు. నేనేమైనా కావాలని ఇక్కడికొచ్చానా? నువ్వు నా మెళ్ళో తాళి కట్టి నన్ను ఇక్కడికొచ్చేలా చేశావు. ఈ విషయంలో నువ్వే అసలు సిసలైన నేరస్తు తెలుసుకో. అవును, నేను రావణాసురుడిలా నిన్ను ఎత్తుకురావడం కోసం నీ మెళ్ళో తాళి కట్టాను. నేను బలవంతంగా కట్టిన పసుపు తాడును పట్టుకొని మమ్మల్ని టార్చర్ పెట్టి చంపుతున్నావు. ఇంతకుముందు మా ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండేది, నువ్వు అడుగు పెట్టాక నరకమైంది. అవును, ఎక్కడ మరి? నేను రాకముందు మీ అన్నదమ్ములు ముగ్గురు మీ అమ్మా నాన్నల్ని కాళ్ళు కింద పెట్టకుండా చూసుకున్నారు. నేను రాగానే అందరూ మారిపోయారు. మరి హే ఆపవయ్యా, ఉన్న సమస్యకి పరిష్కారం ఏంటో ఆలోచించడం వదిలేసి జరిగిపోయిన విషయాలన్నీ తవ్వుకుంటూ ఉంటావేంటి? మీ పెద్దన్నయ్యని జాబ్కి ఎలా పంపించాలో, మీ తల్లిదండ్రులని మీ అన్నదమ్ములు ఎలా చూసుకోవాలో ఫస్ట్ అది ఆలోచించు. మా ఇంటి విషయాల గురించి నేను చూసుకోగలను, మా ఇంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకున్నావంటే మర్యాదగా ఉండదు. ఏ చెప్పేది విను. అరే స్టోరీ పెద్ద కామెడీగా ఉంది. హే ప్రమోదిని, బుద్ధుందా నీకు? అసలు చదువుతుంటే పేపర్ విసిరి కొడతావేంటి? మీకు అసలు సిగ్గుందా? రోషం, పౌరుషం, ఆత్మాభిమానం అవేమైనా ఉన్నాయా? మావయ్య గారు మిమ్మల్ని తిట్టి 24 గంటలు కావట్లేదు. ఆ మాటలు నేను తట్టుకోలేక అవమానంతో బాధతో ఏడుస్తున్నాను. కానీ మీరు మాత్రం సిగ్గు లేకుండా చీమ కుట్టినట్టు కూడా లేకుండా కథలు చదువుకుంటూ పళ్ళన్నీ ఇకిలిస్తున్నారు. ఏం మనిషండి మీరు? అబ్బా ఏంటి ప్రమోదిని నువ్వు?
మా నాన్నే అనుకుంటే నువ్వు కూడా నన్ను అనడం మొదలు పెట్టావా? అవమానించేలా మాట్లాడితే మీకేమైనా బుద్ధి వస్తుందా? ఆ కోపంలో మీలో ఏమైనా మార్పు వస్తుందా? సరే మీరు మారుతారా? మీలాంటి సిగ్గులేని మనిషిని జన్మని నేను ఇంతవరకు చూడలేదండి. ప్రమోదిని, భర్త అనే గౌరవం లేకుండా అలా నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఏంటి భర్త? మెడలో తాళి కట్టేసి ఒక పిల్లకి తల్లిని చేసేస్తే భర్త అయిపోతారా? అలా భర్త అనే బాధ్యతని మీరే రోజైనా తీసుకున్నారా? మిమ్మల్ని నమ్ముకుని నేనున్నాను. చదివించి గొప్ప జీవితాన్ని అందించాల్సిన చిన్న పాప ఉంది. ఇవేవి మీ బుర్రకెక్కట్లేదు, మీరు కనీసం ఆలోచించట్లేదు. అదే నా బాధంతా. అబ్బా, ఏంటి ప్రమోదిని నువ్వు? అయినా ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని నువ్వు నన్ను ఇలా మాటలతో చంపుతున్నావు? ఉండడానికి ఇల్లుంది, తినడానికి తిండుంది, ఎలాంటి కష్టం లేకుండా బానే ఉన్నాం కదా. మరి నువ్వెందుకు బాధపడుతున్నావు అర్థం లేకుండా? చెప్పు. దేవుడా, ఈ మనిషికి జీవితం అంటే బాధ్యతే కాదు, తండ్రి మాటలకి రోషం కూడా రావట్లేదు. ఏమండి, మనకొక్కగానొక పిల్ల, దాన్ని మన దగ్గరే ఉంచుకొని గారాబంగా పెంచుకోవాలి. కానీ దానికింత తిండి పెట్టి స్కూల్ ఫీజు కట్టే గతి లేకే కదా దాన్ని చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న దగ్గర పెంచుతుంది. కనీసం నెలకొకసారైనా మనం వెళ్ళి దాన్ని చూడలేకపోతున్నాం. అందుకు కారణం బస్సుకి ఛార్జీలు కూడా మావయ్య గారిని అడుక్కోవాల్సి వస్తుంది. నా కూతురు నా కళ్ళ ముందు ఉండాలని, నా కూతుర్ని ప్రతి క్షణం చూసుకోవాలని నాకుంది. ఎందుకంటే దానికి నా ప్రేమ, కన్న కూతురు తాలూకు జ్ఞాపకాలు నాకు దూరం అవ్వడమే కాదు, నా కూతురు నా మోహమే మర్చిపోయేలా ఉంది. నాకొక్క జాబ్ రానివ్వు, వీటన్నిటిని నేను సెట్ చేసి పారేస్తాను. ఓకేనా? ఈ మాట మీరు రోజు చెప్తూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నాను. అసలు మీ సమస్య మీకు ఉద్యోగం దొరకపోవడం కాదండి. ఉద్యోగం చేయాలంటే మీకు బద్ధకం. మీరు ఉద్యోగం చేయట్లేదని ఎవరెన్నన్నా సరే మీరు దులిపేసుకొని ఆత్మాభిమానం కానీ రోషం కానీ లేకుండా సోమరిపోతులా తయారవుతున్నారు. ప్రమోదిని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఏంటి కోపం వస్తుందా? నా కడుపులో ఎంత బాధ ఉంటే నేను ఇలా మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోండి. నా కూతురు నేను తల్లినన్న విషయమే మర్చిపోతుంది. కారణం ఉద్యోగం చేసి కూతుర్ని చదివించడం చేత కానీ మీది కాదా? మీరు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. మా అమ్మ నాన్న ఏళ్ళ కాలం ఉంటారా? వాళ్ళ కాలం తీరిపోతే అప్పుడు మనం మన కూతుర్ని ఎలా చదివించుకోవాలి, ఎలా పెంచుకోవాలి? ఈ ఆలోచన కానీ ఈ భయం కానీ అసలు మీకుందా? ప్రమోదిని, ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ఏదో కొంపలు మునిగిపోయినట్టు అలా ఏడుస్తావేంటి? ఈ విషయం గురించి మాట్లాడి నాకు చిరాకు తెప్పించుకో. నీ దెబ్బకి నాకు అసలు తలనొప్పి వచ్చేసింది. వెళ్ళి వేడివేడిగా టీ తీసుకురాపో. వెళ్ళు. ఎంత చెప్పినా మీకు తలకెక్కట్లేదు. ఉద్యోగం చేయాలన్నా రోషన్ రావట్లేదు. ఏ మనిషివయ్యా నువ్వు? అంతా నా కర్మ, నా తలరాత. బాధ్యత లేని ఈ బద్ధకపు మనిషిని నేను జీవితాంతం ఇలాగే భరించాలి. బావగారు జాబ్ చేయడం లేదని పాపం ప్రమోదిని అక్క చాలా బాధపడుతోంది. ప్రమోదిని అక్కని మరోసారి ఇలా కన్నీళ్లు పెట్టుకోకుండా చెయ్యాలంటే బావగారిని ఇమ్మీడియట్ గా ఏదో ఒక జాబ్ లో చేరేలా చెయ్యాలి. సార్ కొరియర్. కొరియర్ ఎవరికి? మిథునా మేడం సార్. ఏంటిది? ఏదో బుక్ అనుకుంటా సార్, సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఏదో ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతున్నట్టు ఇంత అర్జెంటుగా ఏం బుక్ తెప్పించుకొని ఉంటదబ్బా? అమ్మయ్యా, వచ్చేసిందా? ఈ బుక్ కోసం నేను కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. వచ్చేసిందన్నమాట. ఏంటి, టైం పాస్ కావట్లేదని నావల్ తెప్పించుకున్నావా? అంత బాధపడుతూ ఇక్కడ ఉండడం ఎందుకు చెప్పు? నేను చక్కగా మీ ఇంటికి వెళ్ళిపోయి జియో హాట్స్టార్లో మంచి మంచి సినిమాలు, వెబ్ సిరీస్లు చూసుకోవచ్చుగా. నేను మూవీస్ చూడాలనుకుంటే నా మొబైల్లో చూసుకోగలను, కానీ ప్రస్తుతం నాకు మూవీస్, వెబ్ సిరీస్ల కంటే ఈ బుక్కే చాలా కిక్కిస్తుంది. అయ్య బాబోయ్, అవునా?
అలాగా హ్మ్. ఇంతకీ నీకు అంత కిక్కిచ్చే బుక్ ఏంటో ఒకసారి మాకు కూడా చూపిస్తే చూసి తరిస్తాంగా. సరే, నువ్వు అంత ముచ్చటపడి అడుగుతుంటే నేనెందుకు కాదంటాను? కనులారా చూసి మనసారా తరించు. హే, ఏంటి ఇది? పేరు చూసావా? తరించావా? 30 రోజుల్లో భర్తని మార్చుకోవడం ఎలా? ఏంటి బుక్? పేరు చూసి తరిస్తానని చెప్పి ఏదో పావం చూసినట్టు అలా షాక్ తో మెలికలు తిరిగిపోతున్నావేంటి? ఇది నా జీవితానికి అనకొండ కంటే పెద్ద పాము. మా ఇంట్లో కూర్చొని రోజు నన్ను టార్చర్ పెట్టింది చాలదన్నట్టు పుస్తకాలను చదివి కూడా నా మీద అస్త్రాల్ని ఆయుధాల్ని ప్రయోగించాలని చూస్తున్నావా? మిమ్మల్ని దారిలోకి తీసుకురావడానికి తప్పదు కదా స్వామి. మీకు మీరుగా నన్ను భార్యగా అంగీకరించేలా చేయడం కోసం ఇలా బుక్స్ లోనే కాదు, అప్పుడప్పుడు ఇంటర్నెట్ లో కూడా కొన్ని పాయింట్స్ వెతుకుతున్నాను. అమ్మ బాబోయ్, నేను బలవంతంగా కట్టిన తాడును పట్టుకొని నువ్వు వచ్చి మా ఇంట్లో కూర్చుంటే నువ్వు పెద్ద సైజు తింగరదానివి అనుకున్నాను. నీకు బుర్ర లేదు అని అనుకున్నాను. కానీ నీ బుర్రలో మహాభారతంలో విలన్స్ కంటే ఇన్ని కుట్రలు, ఇంత వైలెన్స్ ఉందా? నువ్వు టార్చర్ అనే ప్రపంచానికి సిగ్నేచర్ లా ఉన్నావు కదవే. అలా పొగడకండి స్వామి, నాకు సిగ్గేస్తుంది. సి మిస్టర్ భక్త గారు, మీ మీద నా చర్యలన్నింటికి యాక్షన్ రియాక్షన్ ఫార్మాట్ అని అంటారన్నమాట. మీరు ఎలా ప్రవర్తిస్తారో దానికి తగ్గట్టుగా నేను ప్రవర్తిస్తానన్నమాట. నేను బుక్ చదివి మీ మీద ప్రయోగించాల్సిన బాణాలన్నీ సిద్ధం చేసుకోవాలి. సో నన్ను డిస్టర్బ్ చేయ. బాయ్. నిజంగా నా బుక్ పనిచేస్తుందా? కమ్మా, మీ భర్తని మార్చుకోవడానికి మొదట మీ మీద మీ భర్తకి ప్రేమ ఉందో లేదో చెక్ చేసుకో. మీ భర్త మిమ్మల్ని కన్ను ఆర్పకుండా చూస్తుంటే మీ మీద అతనికి ప్రేమ ఉందని అర్థం. అప్పటి వరకు మిమ్మల్ని కన్ను ఆర్పకుండా చూసిన మీ భర్త వెంటనే తల తిప్పుకున్నాడు అంటే అతని మనసులో మీ మీద ఉన్న ప్రేమని బయటకి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడని అర్థం. ఏయ్, నిజంగా ఆ విషయం అందులో రాసుందా? లేకపోతే నేనెందుకు చదువుతాను? కావాలంటే చూసుకో. వాటర్ రావట్లేదు, బాత్రూంలో నీళ్ళు రావట్లేదమ్మా. మీ అమ్మగారు నీరసంగా ఉందని పడుకున్నారు. ఇప్పుడు నాకు స్నానం చేయడానికి వాటర్ కావాలి, ఎలా? నువ్వు నాకు సారీ చెప్పడం, నేను నీకు వాటర్ తీసుకురావడం ತಪ್ಪ నీకు మరో దారే లేదు. ಸಾರಿ, ತ್ವರగా వెళ్ళి ವಾಟರ್ తీసుకురమ్మా ಪ್ಲೀಸ್. ನೆಕ್ಸ್ಟ್ ನಾನು ಪೆಟಿಕೋಟ್ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ನಮ್ದು ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಬಂದು 7.85 ಇಂದ 150 ತನಕಲೂ ಇದೆ. ಇದು ಬಂದು 85 7 ಪಾರ್ಟ್. ಓಕೆ. ನಿಮಗೆ ಸೊ ರೇಂಜ್ ಡಿಫರ್ ಆಗುತ್ತೆ 7 ಪಾರ್ಟ್ ಗೂ 8 ಪಾರ್ಟ್ ಗೂ. ಮೇಡಮ್ 15 ರೂಪೀಸ್ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ. 15 ರೂಪೀಸ್ ಜಾಸ್ತಿ. ಇದರಲ್ಲಿ 40-50 ಕಲರ್ಸ್ ಇದೆ. ಸ್ಟಾರ್ಟಿಂಗ್ 85 ರೂಪೀಸ್. 85 7 ಪಾರ್ಟ್. ಓಕೆ. ಸೊ ಪ್ರೀಮಿಯಂ ಕ್ವಾಲಿಟಿ ಬರುತ್ತೆ. ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ನಿಮಗೆ 85 ರೂಪೀಸ್ ಇಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ. ಸೊ ನೀವು ಇನ್ ಕೇಸ್ 8 ಪಾರ್ಟ್ ಅಲ್ಲಿ ತಗೋಬೇಕಾದ್ರೆ 15 ರೂಪೀಸ್ ಪರ್ ಪೀಸ್ ಮೇಲೆ ಎಕ್ಸ್ಟ್ರಾ ಚಾರ್ಜ್ ಆಗುತ್ತೆ. 85 ಇದೆ. ಇದು ಬಂದು ನಿಮಗೆ 95 ಕಾಟನ್ ಐತೆ ಬಂದು 7 ಪಾರ್ಟ್. ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ರೇಂಜ್ ಬಂದು 95 ರೂಪೀಸ್. 8 ಪಾರ್ಟ್ ಆದ್ರೆ ಮೇಡಮ್ 110 ರೂಪೀಸ್ ಆಗುತ್ತೆ. 110 ರೂಪೀಸ್. 15 ರೂಪಾಯಿ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ. ಡಾರ್ಕ್ ಶೇಡ್ ಲೈಟ್ ಶೇಡ್ ತುಂಬಾ ಕಲರ್ಸ್ ಇದೆ. ಸಾಂಪಲ್ ಸ್ವಲ್ಪ ಕಲರ್ಸ್ ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ. ಸೊ ಕಲರ್ಸ್ ಕೂಡ ನೋಡಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ರೆಗ್ಯುಲರ್ ಕಲರ್ಸ್ ಎಲ್ಲ ಕೂಡ ಸಿಗುತ್ತೆ. ಇನ್ನು ಪ್ರೀಮಿಯಂ ವೆರೈಟೀಸ್ ಬೇಕಾದರೆ ಪ್ರೀಮಿಯಂ ವೆರೈಟೀಸ್ ಕೂಡ ಸಿಗುತ್ತೆ. ಶೇಪ್ ವೇರ್ ಬೇಕಾದರೆ ಶೇಪ್, ಸರಿನ ಮೆಟೀರಿಯಲ್ ಅಲ್ಲಿ ಬೇಕಾದರೂ ಸಿಗುತ್ತೆ. ಇದೆಲ್ಲ ಸೇಮ್ ಅಲ್ಲ, 95 ರೂಪೀಸ್. ಇನ್ನು ಪ್ರೀಮಿಯಂ ಕ್ವಾಲಿಟಿ ಇದೆ, ಆಫಿಲ್ ಮೇಲೆ ಬರುತ್ತೆ. ಇದು ಬಂದು 150 ಮೇಡಮ್ 7 ಪಾರ್ಟ್. ಓಕೆ. ಇದು 150 ಪ್ಲಸ್ 160 ನಿಮಗೆ 7 ಪಾರ್ಟು 8 ಪಾರ್ಟು. ಸೊ ಎಲ್ಲಾದ್ರಲ್ಲೂ ಆಲ್ಮೋಸ್ಟ್ 30-40 ಕಲರ್ಸ್ ಅವೈಲಬಲ್ ಇದೆ. ಯಾವಾಗಲೂ ಸಿಗುತ್ತಲ್ಲ ಕ್ವಾಂಟಿಟಿ? ತುಂಬಾ ಇದೆ. ಇಷ್ಟು ಕಲರ್ಸ್ ಇದೆ ನೋಡಿ.